అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇగో కాఫీ అయితే పెట్టుకుంటున్నాము. మళ్ళీ లగేజ్ చూపిస్తున్నాను. ఏ ట్రిప్కి వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారా? లేదండి, మేమైతే ఊరు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్కి అయితే అక్క తీసుకొస్తాం. ఒంగోలు అయితే వెళ్తున్నామండి. మా ఆయన నెగిటివ్ ప్లేస్ చూసారు, ఎంత ఆనందంగా ఉన్నాడు ఆ ఊరు వెళ్తున్నాడని. ఇంకా సొంతూరు అంటే ఎవరికన్నా ఆనందం వచ్చేస్తుంది. ఊర్లో అయితే ఫంక్షన్ ఉందండి. మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు, మా చెల్లి, తను మీకు కూడా తెలుసండి, దుబాయ్ సిరీ బ్లాగ్స్. చూసావు కదా, మళ్ళీ ఎలా తెచ్చుకున్నావే చాక్లెట్? కొట్లోనే వచ్చి తెచ్చుకుందండి బాబా. వేసింది నాకు ఆ చాక్లెట్స్ తినకూడదు. తిన్నాను ఫ్రెండ్స్. కానీ మా అమ్మ మా నాన్న తిడుతున్నారు తినదని. బాయ్ ఫ్రెండ్స్, తిట్టండి మీల్ని. హాయ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడే తినేసాము. ఇంకా మూవ్ అవుతున్నాం ముందుకి. మా చిన్నమాయ మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు శ్రీమంత్ ఉందండి, దానికి వెళ్తున్నాము. 2 days కోసం వెళ్తున్నాము. ఇందులో ఒకటి మిస్ అయ్యారు, మా తేజ్. హాస్టల్కి వెళ్తుంది కదా, ఇంక మిస్ అయింది. సంవత్సరం అంతా బిజీ మా తేజ్ కదక్క. అవును. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వ్యూ అయితే అదిరిపోయింది. మా చిన్న చూసారా ఎన్ని మాటలు నేర్చేసిందో, నా మీద కౌంటర్లు వేసేస్తుంది. పెద్దయ్య అయితే వెనక్కి వెళ్ళి పడుకుని పోయిందండి హ్యాపీగా. చిన్నదానికి మాత్రం అస్సలు నిద్ర అనేది రావట్లేదు. నాకైతే విపరీతంగా నిద్ర వచ్చేస్తుందండి, నన్ను కూడా పడుకోనియట్లేదు. నైట్ అయితే 12 అయిపోయిందండి పనంతా అయ్యేసరికి. వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ట్యాంక్స్ అయితే కనిపించాయండి. ఇవి ఏంటా అని చూస్తే పెట్రోల్ స్టాక్ యార్డ్ అంటండి. ఇది పెట్రోల్ని ప్యూరిఫై చేసేసి ట్యాంకర్స్లో పెట్రోల్ బంక్స్కి అయితే పంపిస్తారంట. నాకు కూడా తెలియదండి. ఏదైనా తప్పు ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. దారిలో మామిడిపళ్ళు కనిపిస్తే తీసుకోవడానికి ఆపాము. ఏమో ఎలాగొంది టేస్ట్? సూపర్. అందుకే నా చేతులు నాకుంటుంది. ఫేమస్ కనిపిస్తుంది కదండి, అదైతే సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ నగర్లో సిమెంట్ ఫ్యాక్టరీ. లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంక లంచ్ చేయడానికి అయితే ఆగాము. లంచ్కి అయితే ఆగామండి. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాం కదా, అవి అక్కడ కారు ఆపేసి కొంచెం దూరంలో చట్నీ ఉంది, నడుచుకొని వెళ్తున్నాము.
జర్నీలో ఒక్క పూట అయిన ఇంటి ఫుడ్ తింటే ఆ తృప్తే వేరు కదండి. అందుకని ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేస్తాం మేము. మళ్ళీ అయితే వర్షం పడేటట్టు ఉందండి. ఇంకా ఫాస్ట్గా తినేసి ఇంక బయలుదేరాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ వర్షం అయితే మమ్మల్ని అస్సలు వదలట్లేదండి. ఫుల్ ఏ జర్నీ చేసినా కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉంటుంది. మేఘాలు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంక వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఘాట్ రోడ్ పూర్తయ్యేదాకా పడుతూనే ఉంది. అసలు దారి కూడా కనిపించేది కాదు మధ్యలో. పాపం అనన్య కోతులను అయితే చూద్దాం అనుకుంది, కానీ ఏం చేస్తాం, వర్షంలో ఎక్కడో దాక్కొని ఉండుంటాయి అవి. ఫుల్ వర్షం, నల్లమల్ల ఫారెస్ట్. ఇక్కడ చూసారా, ఘాట్ రోడ్ దాటగానే ఇంక వర్షం అయితే ఆగిపోయిందండి. దారిలో మాకు తాటి ముంజలు కనిపిస్తే ఆపి కొనుక్కొని తింటున్నాము. వదిలికి దగ్గరలో ఉన్నాము. దారిలో ఇక తాటి ముంజలు కనిపిస్తే తీసుకొని తింటున్నాము. ఈవినింగ్ 4 అవుతుంది, వెళ్ళేసరికి 6-7 అవ్వచ్చు. వదిలి దగ్గరలో ఉన్నాము. మేము ఉండడం చూసి అక్కడికి ఒక కుక్క పిల్ల అయితే వచ్చిందండి. 2 తాటి ముంజలు వేస్తే తినేసింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పి మార్నింగ్ తీసుకొచ్చిన టిఫిన్ అయితే మిగిలిందండి. ఊరికే వేస్ట్ అయిపోతుంది కదా, దానికన్నా వేస్తే కడుపు నిండుతుంది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాం కాసేపుకి. అద్దంకిలో అయితే ఆగామండి. చిన్న షాపింగ్ అయితే ఉంది. షాపింగ్ చూసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. జరగండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తామండి. వచ్చేసరికల్లా గోరింటాకు అది రుబ్బీసి ఉంచారు. వీళ్ళైతే పెట్టుకుంటున్నారండి. మేము కూడా ఇంకా భోజనం చేసాక మేము కూడా పెట్టుకుంటాము. వీళ్ళిద్దరైతే మా చిన్న మావయ్య వాళ్ళ కూతుర్లండి. ఇప్పుడు ఫంక్షన్ జరిగేది కొడుకు భార్యకి. కుర్చీలో కూర్చుంది మా చిన్న మావయ్య అండి. మేము రాగానే ఇంకా హడావిడి పడిపోతుందండి. ఇగో ఈవిడ మా చిన్నత్తయ్య గారు. ఈ అమ్మాయికేనండి శ్రీమంతము. రేపటి వీడియోలో అయితే చూపిస్తానండి. ఈమెయితే మా మావయ్య గారి చెల్లెలు. అందరిది అయితే భోజనం అయిపోయిందండి. ఇంక చల్లగా ఉందని అందరం బయట కూర్చున్నాము. గోరింటాకు అయితే పెట్టుకోవాలండి. మా చిన్నది గోరింటాకు పెట్టినంత సేపు లేదు, అప్పుడే తీసేస్తాను అంటుంది. వాళ్ళ అత్తనైతే పట్టి పెట్టించుకుంది గోరింటాకు. ఇప్పుడేమో కడిగేస్తుందంట, నిద్ర వస్తుందట్టుంది. అప్పటికే 9:30 అయిపోయిందండి. పిల్లలు పడుకున్నాక ఇంక మేము కూడా పెట్టుకున్నామండి. ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఆ క్లిప్ అయితే నేను రికార్డ్ చేయలేదు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.